విందాము. ఎందుకంటే వాళ్ళు ఓకే. మీరు చేసింది బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసి మాత్రమే దాడులు చేసి ఈరోజు తొర్రూరు కావచ్చు, జనగామ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. దీనిపైన ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళ మాట విందాం. ఎల్చాల దత్తాత్రేయ గారు చెప్పండి. నమస్తే శేఖర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మా సోదరి ఇందిరా శోభన్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు ప్రతి చోట ఏ ఎన్నిక జరిగినా కూడా అధికార దుర్వినియోగంతో పాటు ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యానికి గీటురాయిగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి నాయకులు తమ అధికార దాహాన్ని, అధికారంలో ఉన్నామనేటువంటి గర్వంతో ప్రతిపక్ష పార్టీల పైన దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు మనం చాలా మున్సిపాలిటీలలో చూసాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించేటువంటి నైతిక హక్కు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేది అర్థమైపోయింది. ఇవాళ మేము ప్రజా పాలన తీసుకొచ్చినాం, ప్రజలకు 7వ హక్కుగా మేము ప్రజాస్వామ్యాన్ని అందిస్తాం, ప్రజాపాలన అందిస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ నిండు నడి రోడ్డులో 4 కూడళ్ల మధ్య ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఏ మున్సిపాలిటీలో అయినా కూడా ఇవాళ వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 66 మున్సిపాలిటీల్లో అబ్సల్యూట్ మెజారిటీతో అధికారంలోకి వస్తే, గతంలో 2020లో మేము 93% ఆఫ్ మెజార్టీతో 116 మున్సిపాలిటీలకు గాను 112లో మేము విజయం సాధించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్న దగ్గర కానీ, బీజేపీకి అవకాశం ఉన్న కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వాళ్ళకి వదిలేసినాం. కానీ ఇవాళ అసలు సిద్ధాంతాలు లేవు, పార్టీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు లేవు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటం ఏమో కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ అంటది, బీజేపీ రహిత రాజకీయాలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అంటది. కానీ ఆ రెండింటిని పక్కన పెట్టేసి ఇవాళ నర్సాపూర్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య కుదిరినటువంటి అనైతికమైనటువంటి ఆ పొత్తు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుండబద్దలు కొట్టినట్టుగా ఒకటైపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడే బీజేపీ పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని నేనని, నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ అదే స్కూల్లో, ఉద్యోగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్కూల్లో చదువుకుంది బీజేపీలో అని చెప్పేసి, కాలేజీలో చదువుకున్నది టీడీపీలో అని చెప్పేసి, ఇట్లా అన్ని పార్టీల సభ్యత్వం నాకుంది అని చెప్పినటువంటి వ్యక్తి అదే ధోరణిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తా ఉన్నాడు.